కోసం విద్యార్థుల జీవితాల కోసం రాకేష్ దత్తా అనే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అనేక మంది విద్యార్థుల ప్రోత్సాహంతో 250 కిలోమీటర్లు ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో దాదాపు లక్షలాది మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీ యాజమాన్యాలు సతాయిస్తూ వేధిస్తూ టీసీలు ఇవ్వక ఫర్దర్ చదువులకు టీసీలు ఇవ్వక ఏదైనా ఎగ్జామ్కి అప్లై చేద్దామంటే కూడా సర్టిఫికేట్స్ రాక ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు మీరు సర్టిఫికేట్స్ ఇవ్వమని కాలేజీ యజమానులు చెప్తే వాళ్ళందరూ కూడా లక్షలాది మంది విద్యార్థులందరూ కూడా ఈరోజు అజమ్మ గోచరంగా తయారైంది. దాదాపు 10,000 కోట్ల పైగా బకాయిలు చెల్లించకుండా మరి విద్యార్థుల భవిష్యత్తుతో తెలగాట మారుతున్నందుకు మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇమ్మీడియట్ గా నిధులు విడుదల చేయాలని చెప్పి మరి తమ్ముడు ఖమ్మం నుంచి పగలు నడుచుకుంటూ హైదరాబాద్ కు ఇలా పాదయాత్ర ద్వారా రావడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వం స్పందించి వెంటనే విడుదల చేయాలి. కాలేజీ యాజమాన్యాలను భయపెట్టించి కాలేజీ ఓపెన్ చేసినంత మాత్రం లాభం లేదు. కాలేజీ యాజమాన్యాలు కొన్ని యాజమాన్యాలు సాదాసీదంగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని యాజమాన్యాలు దుర్మార్గంగా మీకు గ్రేస్ మార్కులు కలపాలంటే ఫీజు కట్టాలి.